రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద ఒక భాగమును, సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతి కింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతి క్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో కూడా బయలుదేరుదనని జనులతో చెప్పగా, జనులు, నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు. మాలో సగం మంది చనిపోయినను జనులు దాన్ని లక్ష్యపెట్టరు. మా వంటి 10,000 మందితో నీవు సాటి, కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయుదునని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరినూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను బయలుదేరి. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవనస్తుడైన అబ్షాలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇశ్రాయేలు వారిని ఎదురించుటకై పొలంలోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనంలో జరుగుగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తిచేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడిన నాశనమైరి. అబ్షాలోము కంచెరగాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులను ఎదురాయను. ఆ కంచెరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొన్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని కిందనున్న కంచెరగాడిద సాగిపోయెను. ఒకడు దాన్ని చూచి వచ్చి, అబ్షాలోము మస్తకి వృక్షముకు వేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు, యోవాబు, నువ్వు చూచి ఉంటివే, నేల కూలినట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపిన ఎడల 10 తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందునని తనకు సమాచారం చెప్పిన వానితో అన్ను. అందుకు వాడు, యవ్వనుడైన అబ్షాలోమును ఎవడునూ ముట్టకుండా జాగ్రత్త పడ్డని రాజు నీకును అభిషేకిని ఇత్తయిని ఆజ్ఞ ఇచ్చుచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారిని నేను చంపను. మోసము చేసిన నేను అతని ప్రాణమును ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధి వగుదువు కదా అని యోవాబుతో అనగా, యోవాబు, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత తీసుకొని పోయి మస్తకి వృక్షమును వేలాడుట ఇంకను ప్రాణంతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మంది చుట్టూ ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. అప్పుడు జనులు ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలును తరుముకొని పోయిన జనులు తిరిగి వచ్చిరి. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దాని మీద పేర్చిన తరువాత ఇశ్రాయేలందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన పేరు నిలుపుటకును తన కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరిట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు, నేను పరిగెత్తుకొని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానం రాజుతో చెప్పేదనగా, యోవాబు, ఈ దినమున నీవు ఈ వర్తమానం చెప్పతగదు, మరి ఒక దినమును చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయను గనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోదగదని అతనితో చెప్పెను. తర్వాత కూషిని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దాన్ని రాజునకు తెలియచేయమనగా కూషి యోవాబునకు నమస్కారం చేసి పరిగెత్తుకుని పోయి, అయితే సాదోకు కుమారుడైన అహీమయస్సు కూషితో కూడా నేనును పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చేయగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విషయమేమైనా సమాచారం ఏదియూ లేదు కదా అని అతనితో అనగా, అతడు, ఏమైనా సరే నేను పరిగెత్తుకుని పోవుదు నన్ను. అందుకు యోవాబు పొమ్మని సెలవీయగా అహీమయస్సు మైదానపు మార్గమును పరిగెత్తుకుని కూషి కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడవలో కూర్చుని ఉండెను. కావలివాడు గుమ్మం పైనున్న గోడ మీదకి ఎక్కి పారు చూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా, రాజు, వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానం తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు నా పరుగు మీద వచ్చుచుండగా కావలివాడు పరిగెత్తుకుని వచ్చు మరి ఒకని కనుగొని, అదిగో మరి ఒకడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా, రాజు, వాడును వర్తమానం తెచ్చుచున్నాడన్ను. కావలివాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహీమయస్సు అని నాకు తెలుచుచున్నదని అనినప్పుడు రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానం తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహీమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలినవాడును రాజునకు నిన్ను చంప చూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రమని చెప్పెను. రాజు, బాలుడకు అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడుగగా అహీమయస్సు, యోవాబు రాజసేవకుడైన నీ దాసునకు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుతుండట చూచి నేను
గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని, కానీ అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచి ఉండమని వానికి ఆజ్ఞేయగా వాడు తొలగి నిలిచెను. అంతలో కూషి వచ్చి, నా ఏలినవాడా రాజా, నేను నీకు శుభ సమాచారం తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదకు వచ్చిన వారందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పినప్పుడు రాజు, బాలుడుగా అబ్షాలోము క్షేమంగా ఉన్నాడా అని అడిగిన. అందుకు కూషి చెప్పినదేమనగా, నా ఏలిన వాడును రాజునగు నీ శత్రువులను నీకు హాని చేయవలనని నీ మీదకి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే ఉందురుగాక. అప్పుడు రాజు బహు కంటతడి పెట్టి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచు, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఏళ్ళు ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను. ఆమేన్.